గత ప్రభుత్వంలో మీరు 1000 ఖాళీలు పూరించాలని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని మీరు చెప్పినటువంటి గ్రాంట్స్ కూడా ఉస్మానియా యూనివర్సిటీకి ఇవ్వాలని ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి. ఒకానొక సందర్భంలో మీరు ఆమరణ నిరాహార దీక్షకు తీసుకుంటే మీ మీద కూడా కేసులు అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ కేసులు ఉన్నాయా? అలాగే మీరు అనుకున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీని ఈ ప్రభుత్వంలో చూడబోతామనేటువంటి నమ్మకం కలుగుతుందండి? అయితే ఆనాడు పోయిన సంవత్సరం సరిగ్గా ఫిబ్రవరిలో అసెంబ్లీ నడుస్తూ ఉన్నది. ఆనాడు తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మేము ఖాళీలను నింపుతామని చెప్పేసి ఒక ప్రాసెస్ మొదలుపెట్టింది. గవర్నర్ ఆ బిల్లును ఆపింది. అది రాష్ట్రపతి వద్దకు వెళ్ళింది. ఇదంతా మొత్తం చూస్తూ ఉంటే ఇక్కడ ఖాళీలు నింపే పరిస్థితి లేదని అనిపించి ఒక టీచర్గా నేను వెంటనే అసెంబ్లీ నడుస్తుంది కదా, ఎంతో కొంత చర్చ నడుస్తుంది, ఆ చర్చ వలన దీనికి సంబంధించిన నిర్ణయం ఏదైనా జరుగుతుందనే ఉద్దేశంతో నేను ఆర్ట్స్ కాలేజ్ ముందు బ్లాక్ బోర్డు పెట్టుకొని మా పిల్లల్ని అక్కడే కూర్చోబెట్టుకొని పాఠం చెప్పాను. పాఠం చెప్పినప్పుడు మీలాంటి వాళ్ళందరూ వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. నేను ఈ యూనివర్సిటీ కోసం యూనివర్సిటీలో ఖాళీలు నింపాలనే ఉద్దేశంతో ధర్నా చేస్తే ఆనాటి ప్రభుత్వం ఇక్కడున్న వీసీ మీద రిజిస్టర్ మీద ఒత్తిడి పెట్టి నా మీద కేసు పెట్టించారు. నాతో పాటు ఇంకొక 10 మంది ప్రొఫెసర్ల మీద, ఒక 10 మంది విద్యార్థి సంఘాల నాయకుల మీద, నాకు మద్దతుకు వచ్చిన వాళ్ళ మీద కేసు పెట్టించారు. ఓకే, అయినా ఆ రోజు మేమందరం సంతోషంగా కేసు భరించాం. పోలీసులు 2వ రోజు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నప్పుడు పోలీసులు బలవంతంగా వచ్చి దీక్షను భగ్నం చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి బొల్లారం పోలీస్ స్టేషన్లో రాత్రి 1 గంట వరకు పెట్టారు నన్ను, మందకృష్ణానన్ను. ఇదంతా అయిపోయిన తర్వాత 2 రోజుల కిందట నాకు ఓయూ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. ఈ ఫోన్ వచ్చి అక్కడున్న కోర్టు కానిస్టేబుల్, సార్ మీ కేసుకు సంబంధించి ఛార్జ్షీట్ వేశాము, మీకు వాయిదా ఉన్నది 21వ తారీఖు నాడు వాయిదా ఉన్నది నాంపల్లి కోర్టులో, మీరు వాయిదాకు రావాలని అడిగాడు. అడిగితే నేను అడిగాను వెంటనే, ఏమిటా ఇంకా ఎవరెవరి పేర్లు ఉన్నాయని అడిగాను. సార్ అందులో ఎవరి పేరు లేదు, మీ ఒక్కరి మీదనే ప్రొఫెసర్ కాసిం వర్సెస్ ఉస్మానియా యూనివర్సిటీ అని ఉన్నది, మీరు వాయిదాకి రావాలని ఫోన్ చేశాడు. నేను ఆశ్చర్యపోయాను. మా వీసీ గారు, మా రిజిస్ట్రార్ గారు నేను యూనివర్సిటీ కోసం పనిచేస్తే వాళ్ళెన్నడూ రోడ్డు మీదకి వచ్చి పనిచేయలేదు. వాళ్ళెన్నడూ కూడా వాళ్ళ సీటును వదిలేసి ప్రభుత్వం దగ్గర వాళ్ళు పోరాటం చేయలేదు, ప్రభుత్వాన్ని నిలదీయలేదు. వాళ్ళ సీటును మాత్రమే కాపాడుకున్నారు. వాళ్ళు సీటును కాపాడుకోవడానికి ప్రయత్నం చేశారు. ఒక టీచర్గా నా పాట నేను చెప్పుకోవచ్చు, కానీ ఒక సామాజిక బాధ్యత ఉన్నటువంటి టీచర్గా నేను వచ్చి నిరసన తెలియజేస్తే నా నిరసనను భగ్నం చేసి నా మీద కేసు పెట్టి ఇప్పుడు అందరి పేర్లు నా కేసులోంచి తొలగించి నన్ను ఒక్కనే టార్గెట్ చేశారు. యూనివర్సిటీ వీసీ రిజిస్టర్ నన్ను ఒక్కనే టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి ఇప్పుడు నన్ను కోర్టు చుట్టూ తిప్పడం అంటే దీని అర్థం ఏమిటి? ఇప్పటికే నా మీద చాలా కేసులు ఉండి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్న తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఉన్న కేసులు, ఇప్పుడు అదనంగా ఇంకో కేసు వచ్చింది. సంతోషం, నేను సంతోషంగా స్వీకరిస్తా. అంటే యూనివర్సిటీ యంత్రాంగం ఏం సిగ్గుని ఇవ్వదలుచుకున్నది అంటే, మీరు ఎవరైనా పోరాటం చేస్తే మీరు ప్రొఫెసర్లు అయినా సరే మీ మీద కేసు పెడతాం అనే ఒక సంకేతాన్ని యూనివర్సిటీ యంత్రాంగం సమాజంలోకి తీసుకెళ్లదలుచుకున్నది. ఇది చాలా దుర్మార్గం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాడు నేను టీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేశాను, మీరు అధికారంలోకి వచ్చారు, మీరైనా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడున్న విశ్వవిద్యాలయ అధికార యంత్రాంగాన్ని ఆదేశించి వెంటనే బేషరతుగా నా మీద పెట్టిన ఆ కేసును ఎత్తివేయాలని, ఇంకెవరి మీద ఉన్న కేసులైనా సరే ఈ విశ్వవిద్యాలయంలో సమాజ మార్పు కోసం లేదా విశ్వవిద్యాలయ బాగు కోసం పోరాటం చేసిన విద్యార్థులైనా ప్రొఫెసర్లైనా ఎవరి మీద ఎలాంటి కేసులు ఉండొద్దు, ఆ కేసులన్నీ ఎత్తేయమని నేను డిమాండ్ చేస్తున్నాను. అంటే వీసీ ఆ కార్యాలయం చుట్టూ ఉన్నటువంటి కంచెను తొలగిస్తున్నారు అని చెప్పేసి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు కొంచెం ఇక్కడ ఆనందంగా ఉండేటువంటి సందర్భం రాబోతుంది అనేటువంటి మాటలు కూడా వినబడుతుంది. నిజంగానే వీసీ చుట్టూ ఇంతకుముందు కంచెలు ఉండేదా? అయితే విశ్వవిద్యాలయ వీసీ ఆయన ఆఫీసులో పనులు చేసుకునే క్రమం ఒకటి నడుస్తూ ఉంటుంది. యంత్రాంగం, విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉంటారు. నిజంగా విద్యార్థులు విద్యారంగ సమస్యల విన పోరాటం చేసే ఏ విద్యార్థి సంఘాల నాయకులైనా, ఇవాళ విద్యార్థులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. మా విద్యార్థులు, నేను 9 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ క్లాస్ తీసుకుంటాను రోజు, 9:15కు వస్తే నిన్న నేను అడిగాను, 9 అంటే 9 కదా, 9:15కి ఎందుకు వస్తున్నారని అడిగాను నేను. వెంటనే పాపం ఒక అమ్మాయి లేచి, సార్ మా పరిస్థితి ఎట్లా ఉందంటే హాస్టల్లో 7 గంటలకు మేము ప్లేట్ పట్టుకొని బ్రష్ చేయకుండా స్నానం చేయకుండా బెడ్ మీద నుంచి దిగి నేరుగా మేము టిఫిన్ తీసుకోవడానికి వంటగదికి వెళ్తున్నాం.
అక్కడికి వెళ్ళి అరగంట 40 నిమిషాలు మేము లైన్ నిలబడితే తప్ప మాకు పూరియో ఇడ్లో చపాతో దోశనో మా ప్లేట్లో పడట్లేదు. అది తీసుకొని మేము వచ్చి మా రూమ్లో దాచిపెట్టుకొని వెళ్ళి అప్పుడు స్నానం చేసి వచ్చి మేము టిఫిన్ చేసి క్లాస్కి వస్తున్నాం. దీనివలన మాకు ఆలస్యం అవుతుంది అన్నారు. అసలు ఇంత రకమైన సమస్యలు ఇవాళ ఫస్ట్ ఇయర్ మొదలయ్యి 3 నెలలు అయ్యింది. 3 నెలల నుంచి విద్యార్థినులు ఈ సమస్యలు ఎదుర్కొంటే ఒక్క విద్యార్థి సంఘం కూడా ఈ విషయం మీద మాట్లాడలేదండి. నేను ఆశ్చర్యపోయాను. ఇప్పుడు మీరు వచ్చారు కనుక మీతో మాట్లాడుతున్నా, సమాజానికి ఈ సమస్యని చేరవేస్తున్నా. నిన్న ఒక మిత్రుడు వచ్చాడు కనుక చేరవేసింది. మరి ఈ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థి సంఘాలు ఈ సమస్యను ఎందుకు పట్టించుకోవట్లేదు? విద్యార్థినులకి హాస్టల్లో భోజనం నాణ్యంగా లేదని వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. అక్కడ సమస్యలు మౌలిక వసతులు లేవని కంప్లైంట్ చేస్తున్నారు. పాఠాలు చెప్పడానికి సరైన ప్రొఫెసర్లు లేరని కంప్లైంట్ చేస్తున్నారు. క్లాసులు సరిగ్గా జరగటం లేదని కంప్లైంట్ చేస్తున్నారు. ఈ విషయాల మీద విద్యార్థి సంఘాలు పోరాటం చేయాలి. పోరాటం చేసే క్రమంలో అది సమస్య పరిష్కారం కాకపోతే వీసీ దగ్గరికి, రిజిస్టర్ దగ్గరికి వెళ్ళాలి. వీసీని రిజిస్టర్ నిలదీయాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి విద్యార్థి సంఘాలు న్యాయమైన అంశాల విన మాట్లాడడం కోసం వెళ్ళినప్పుడు వీసీ వాళ్ళతో మాట్లాడాలి, సమస్యను పరిష్కరించాలి. ముళ్ళ కంచెలు వేసుకొని వాళ్ళని దిగ్బంధం చేసి వాళ్ళని అడ్డుపెట్టి మాట్లాడకుండా ఉండడానికి వీసీకి ఏమాత్రం రైట్ లేదు. కనుక ఆ నేపథ్యంలో గేట్ల మీద ఏర్పాటు చేసిన ముళ్ళ కంచెను నిన్న తొలగించినట్లుగా నేను కూడా ఇవాళ ఈనాడు పేపర్లో ఒక కథనాన్ని చూశాను. కనుక అట్లాంటి ఒక ప్రజాస్వామిక వాతావరణం విశ్వవిద్యాలయంలో ఉండాలి. ఎందుకంటే ఇక్కడ బోధన, అధ్యాపనం, పరిశోధన జరుగుతుంది. ఇక్కడేమి తుపాకులు ఉండవు, ఇక్కడ బాంబులు ఉండవు, ఇక్కడ కత్తులు ఉండవు, లేకపోతే ఇక్కడ రవిడీలు ఉండరు, గూండాలు ఉండరు. పాఠం చెప్పే ప్రొఫెసర్ ఉంటారు, పాఠం వినే విద్యార్థులు ఉంటారు. వీళ్ళ మధ్యన తల్లి, తండ్రి, కొడుకు, బిడ్డ అనే సంబంధమే ఉండాలి తప్ప అడ్డుగోడల సంబంధం ఉండకూడదని నేను కోరుకుంటున్నాను.